రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న రైతు హిరియా నాయక్ కు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేసింది. ఈ మేరకు జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గుండె నొప్పితో బాధపడుతున్న రైతును హిరియా నాయక్ సంఖ్యలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇక ఈ క్రమంలోనే మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లి ఘటనపై విచారణ జరిపారు. అయితే దాదాపు 4 గంటల పాటు ఆయన విచారణ చేసి కీలక విషయాలు తెలుసుకున్నారు. ఇక సెంట్రల్ జైలుకు సంబంధించి సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు ఐజీ సత్యనారాయణ విచారణలో వెల్లడైంది. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారం ఇచ్చినట్లుగా తెలిసింది. అంతేకాకుండా హిరియా నాయక్ లగచర్ల కేసులో అరెస్ట్ అయితే బాలనగర్ కేసులో అరెస్ట్ అయినట్లుగా జైలు రికార్డుల్లో ఉన్నట్లుగా ఐజీ గుర్తించారు. దీంతో హిరియా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని ఐజీ హెచ్చరించారు. ఇక ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ పై సస్పెన్షన్ వేటు పడింది. లగచర్లలో అరెస్ట్ అయిన జర్పుల హీరా నాయక్ అన్న ఈ నిన్నటి నుంచి కొద్దిగా చెస్ట్ పెయిన్ అని చెప్పడంతో నిమ్స్లో ప్రధానమైన టెస్టులు అన్నీ చేశారు. ఇప్పుడు అంతా స్టేబుల్గా ఉంది, ఆయనది నార్మల్గా ఉన్నాడు. ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు కొద్ది అబ్జర్వేషన్లో పెట్టారు, ఎప్పుడు అనేది చేస్తారు. అయితే దీనికి సంబంధించి హ్యాండ్ కప్స్ వేసిన విషయం దాని మీద వైరల్ అయింది. సో ఆ హ్యాండ్ కప్స్ సంబంధించింది ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎవరు వేశారు, దానికి నేపథ్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఆ ఎంక్వైరీ మీద నేను రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా నిన్న జరిగిన సిరీస్ ఆఫ్ విషయాలు నిన్న ఉదయం నుంచి నిన్న 11 గంటల నుంచి అతను చెప్పడం, అక్కడి నుంచి లేటెస్ట్ వరకు ఈ జరిగినాయి. దీంతోపాటు ఈ యొక్క అతను ఎవరైతే వికారాబాద్ పోలీసులు ఉన్నారో వికారాబాద్ పోలీసులు పంపించాలి. వాళ్ళు వికారాబాద్ పోలీసులు లగచర్ల కేసు కాబట్టి వికారాబాద్ ఎస్పీ గారితో మాట్లాడటము, వాళ్ళ సిఆర్కి వాళ్ళకి పంపించాల్సిన అవసరం ఉంది. అట్లాగే సంగారెడ్డి ఉంటే ఒక్కోసారి అట్లానే స్పెసిఫిక్గా అక్కర్లేదు, బట్ వికారాబాద్ లగచర్ల కేసు కాబట్టి వికారాబాద్ పంపించాలి. బట్ సైబరాబాద్ పోలీసులు వచ్చి, అంటే సైబరాబాద్కి అన్ని లిస్టుతో పాటు సైబరాబాద్, ఎందుకంటే వికారాబాద్ పరిగి జైలు ఉంది కదా వేరే, సో సైబరాబాద్ పోలీసులు రావడం జరిగింది. సో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు హ్యాండ్ కప్ వేయడం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళి. సో అది వైరల్ అయింది. సో దానికోసం ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. ఈ కంప్లీట్ దాన్ని రిపోర్ట్ లాగా తయారు చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అతనికి లేదండి, అతనికి లేదు. ఇంకొక అతను బస్సప్ప అని ఒక ఆయన ఉన్నాడు. సో ఆయనకు ఉంది, కానీ ఆయనకి కూడా ఏదో ప్రాబ్లం అని చెప్తే అది ట్రీట్మెంట్ మెడిసిన్ దొరుకుతుంది. ఇతనికి అసలు ఏం లేదు. లగచర్లలో అరెస్ట్ అయిన జర్పుల హీరా నాయక్ అన్న ఈ నిన్న